ఏ హావ్ దిస్ సాయి చరణ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా పుష్ప ది రూల్ నుంచి ఒక టీజర్ అయితే రిలీజ్ అయిందనమాట. బట్ టీజర్ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అది మనం చూస్తున్నాము యూట్యూబ్లో చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. బట్ తెలియని విషయం ఏంటంటే ఆ టీజర్లో అంటే గంగమ్మ గెటప్లో అల్లు అర్జున్ గారు చేసిన అరాచకం గురించి మనం వినాలి భయ్య. అదేంటంటే ఒక కొంగు సీను, ఒక కొంగు షాటు. ఆ కొంగు షాటు దాదాపు 51 టేకు చేశారనమాట. 51 టేకులు అంటే చాలామంది విఎఫ్ఎక్స్ చేద్దామన్నారు ఆ కొంగు షాట్ని. కానీ అల్లు అర్జున్ గారు వద్దు, రియలిస్టిక్గానే చెయ్యాలి అనే విధంగానే దాదాపు చాలా అంటే చాలా కష్టపడితే ఆ ఒక్క టేకుని అయితే చేశారనమాట. మనం చూస్తాము, ఒక చిన్న టీజర్ చూసిన వెంటనే బాగుందో బాగాలేదో జడ్జ్ చేస్తాము. కానీ దాని వెనక పడే కష్టమా ఇంత ఉంటుందా అని అయితే తెలిసే విధంగా అయితే అల్లు అర్జున్ గారు అయితే కష్టపడుతున్నారనమాట. ఆ కొంగు షాటు మనము టీజర్లో చూసినట్టయితే హైలైట్గా నిలిచిందనమాట. ఇంకొక విషయానికి వస్తే గంగమ్మ గారు అంటే తిరుపతిలో ప్రతి ఏటా జరిగే గంగమ్మ జాతరలో భాగంగా అండ్ ఆ క్యారెక్టర్లో ఆ ఫైట్ అయితే పెట్టారనమాట. ఇంకొక విషయానికి వస్తే గంగమ్మ గెటప్లో ఉన్న అల్లు అర్జున్ గారి కట్టిన శారీ వచ్చేసి అల్లు అర్జున్ గారి మదర్దంట. సుకుమారు అండ్ అల్లు అర్జున్ కలిసి చాలా అంటే అల్లు అర్జున్ గారి మదర్ది కడితే శారీ అదే కడితే అచ్చుబాటు వస్తుంది, చాలా మంచిది, చాలా శుభం అనేది అదే ఆ శారీ కట్టారన్నమాట. ప్రతి ఒక్కరు అంటే బాలీవుడ్ నుంచి చాలా ప్రశంసలు వస్తున్నాయి అల్లు అర్జున్ గారికి. ఒక షాట్ కోసం ఇంత కష్టపడుతున్నారు. ఒక ఐకాన్ స్టార్ అంటే 69 సంవత్సరాల రికార్డులను షేక్ చేసి నేషనల్ అవార్డు తన ఖాతాలో వేసుకున్న ఒక స్టారు ఒక లేడీ గెటప్ వేయడం కాదు, ఆ లేడీ గెటప్లో ఆయన పడే కష్టము ఆషామాషిది కాదు. అంటే ఒక శారీ కట్టి ఒకటే ఆడవాళ్ళకి సింపుల్ కాదు, ఆడవాళ్ళకి కష్టము. కానీ మగవాళ్ళు శారీ కట్టి అంత పెద్ద ఫైట్లో చేసే విషయం చేశారనే విషయం వింటేనే గూస్ బంప్స్ అసలు.